నాకేలో కోడి కోసం వచ్చావ గోపాల దాన్ని బుట్ట కింద దాచాను గోపాల పుట్ట తేనె కావాల గోపాల దాన్ని ముంతలోన ఉంచాను గోపాల 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 రేపల్లె గోపాల. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Alright, so is Zabardast episode ni start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome Krishna Bhagwan garu and the gorgeous Sridevi garu. Judges ready ga unnaru, audience ready ga unnaru, so inkenduku alasyam, let's welcome Manas. Naku niku nakia, ikarapo mapo mafia, cappuccino coffee Sofia. Thermocol silpamla, nuve vonte ninnante, sennitella pandulu, nenule. Alva 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 andam rava. Alva 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 ekam kava. ఏంటి మానస్ ఫుల్ జోష్ లో ఉన్నావు? మా వాళ్ళు ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మా వాళ్ళు కూడా సూపర్ డూపర్ రెడీగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఈ రోజు మనతో పాటు జబర్దస్త్ గా ఎంటర్టైన్ అవడానికి వచ్చేస్తున్నారు డూడ్ మూవీ టీమ్. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ శరత్ కుమార్ గారు అండ్ ప్రదీప్ రంగనాథన్. Welcome Sharat sir and welcome Pradeep garu. Thank you so much. So ee roju aithe mimmalni dudes ani pilvali because cinema actually release ayi చాలా baga aadutundi. And how are you feeling after the success of the film? It's a Diwali film and families are having a great time in theaters. Thanks for all the love and thanks for having me in Zabardast. సో మామ అల్లుడు ఇక్కడ కలిసి ఉన్నారు కాబట్టి శరత్ సార్ రియల్ లైఫ్ లో మీరు మీ అల్లుడి దగ్గర ఎలాంటి క్వాలిటీస్ చూస్తారు? నా క్వాలిటీస్ ఏముందో అదే చూస్తానండి. నా క్వాలిటీస్ ఏమని మీకు తెలియకుండా చెప్తున్నాను. తెలిస్తే పోతే ప్రాబ్లం అవుతుందండి. అందరు ఎలాగుంటారని తెలుసు, నేను ఎలాగుంటానని తెలుసు, అక్కడ ఉన్న జడ్జికి తెలుసు. మీ క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. ట్రాన్స్పరెంట్ బుక్, దానివల్ల ఏ ప్రాబ్లం లేదు. ఈ అల్లుడి నుంచి ఏం క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమాలో? మంచి అల్లుడు అండి. నేను ఏం చెప్తాను అది చేస్తారు. ఇప్పుడు కాదండి, పిక్చర్ లో చెప్తున్నాను. ఇప్పుడు నన్ను ఫాలో అవ్వకూడదు అని చెప్పాను. రియల్ లైఫ్ లో ఓకే అండి, ఇంకా బెటర్ చేయమని చెప్పాను. So once again, thank you so much for joining us today on Zabardast. Promotions tensions pakkan petti episode ni enjoy cheyandi. Thank you so much. Thank you for having us here. మన ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేయడానికి ఎవరు రాబోతున్నారు? బేసిక్ గా దొరబాబు పెళ్లి అయితే ఆ పెళ్లి ఈవెంట్ మన ఆటో రామ్ ప్రసాద్ కి ఇస్తే అక్కడ జరిగిన హడావిడి ఎలా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు రామ్ ప్రసాద్ వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు నా కొడుకు పెళ్లి మీకు పరిచయం చేస్తాను చూడండి. రే నా కొడుక రే. కొడుకే తండ్రిలా ఉన్నాడండి. ఎవరితో మాట్లాడుతున్నావు ఫోను? సిగ్గుసేరం లేదురా, తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? ఈ రాత్రి అంతా ఖాళీ కదా డాడీ. క్యాటరింగ్ వాడిని పిలిచాను, వాళ్ళేరి ఇంకా రాలేదు. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి. నమస్తే సార్. నమస్కారం. రామ్ ప్రసాద్ ఈవెంట్స్, పెళ్లిళ్ళు, పేరంటలు, బర్త్డేలు, బారసాలు, చావులు, దినాలు, లుంగి ఫంక్షన్లు, ఓనీ ఫంక్షన్, డ్రైవర్ ఫంక్షన్ అన్ని చేస్తాం సార్ మనం. ఎలాంటి వాటికైనా సెలబ్రిటీని తిప్పిస్తాం సార్ మేము. సెలబ్రిటీని మన రీసెంట్ గా మా వీధిలో ముసలాడు పోయినప్పుడు ఒక కోరాడు. ఆడు శమలుతున్నప్పట రష్మి అడవి పూలు వేయాలట.
1,00,000 రూపాయలు కొట్టాం. శవం ఇంటి దగ్గర నుంచి శ్మశానానికి వెళ్ళేంత వరకు రష్మి పూలు జల్లుతూనే ఉంది. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఎలా సెలబ్రేట్ కాదు చెప్పండి. మన పెళ్లికి ఆల్రెడీ శ్రీదేవి గారితో మాట్లాడాను సార్. ఏ శ్రీదేవి? రాజమండ్రి శ్రీదేవి. ఇంతకీ అమ్మరు ఎలా పోయారండి? మా నాన్న చేసి అదో పనులు చూడలేక నాన్నగారు ఏం చేశారు? ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పడానికి టీచర్ వచ్చింది అనుకో, అది నాకు పోయామని చెప్తే వీడు దానికి పోయేటర్ చెప్పాడు. ఇంతకీ నువ్వు ఐటమ్స్ ఏమేం పెట్టావు చెప్పాయి. మా ఇష్టం మీకు ఎందుకు? మనకి క్యాటరింగ్ లో ప్లేట్ 600 సార్. 600. గులాబ్ జామ్, గారి, బూరి, రైతా, సాంబార్ మొత్తం 20 ఐటమ్స్ ఉన్నాయి సార్. 20 ఐటమ్స్ కి 500 అవుతుంది కదా. అంటే 100 రూపాయలు క్యాష్ పెడుతున్నాం సార్. ఇప్పుడు అలాగే తక్కువగా ఎన్ని పెట్టావు నువ్వు? ఏమీ లేదు సార్, ఒక 400 ప్లేట్లు పెట్టా. 400 ప్లేట్లా? మరి అంతే సార్, మీరు టార్గెట్ ప్రకారం చూస్తే మీరు కార్డ్స్ పెడితే ఒక 500 మంది వస్తున్నారు. సో మన ఫుడ్ కాబట్టి 400 సరిపోతాయి. ఇదిగో అలా కాదు కానీ చదివింపులు వస్తాయి కదా, చదువుకుందాం. నేను చదువుకోవడానికి మీరు పనులు చూసుకోండి సార్, డాడీతో మాడుతుంటాం. ప్లేట్ 600, 400 ప్లేట్లు పెట్టా. అంటే ఎన్ని ప్లేట్లు తింటే అన్ని ప్లేట్లు కట్టాలి. ఖచ్చితంగా ప్లేట్ కి మనకి ఇచ్చేవాల్సింది సార్ 600. ఓకే కానీ నువ్వు వెళ్ళి ప్లేట్ల లెక్క చూసుకో. ఇల్లు అంటున్నారు, ఇంకా మా వచ్చేవాళ్ళు ఎవరు లేనంటున్నారు. భోజనాలు అసలే పెళ్లికేగా వచ్చారు మీరు? డైరెక్ట్ భోజనాలకు వెళ్ళిపోతారా మీరు? మరి ఏం చేయమంటావు మధ్యలో? చూడండి ఎవరైనా చూసి పలకరించాలి కదా. తీసుకో ప్లేట్ తీసుకో. రండి. మా తమ్ముడు కూడా ఉన్నాడు. తమ్ముడు రే రారా. ముగ్గురు వచ్చారా పెళ్లికి? ఎందుకు 2 ప్లేట్లు ఎందుకు? ఇద్దరు అన్నదమ్ములే కదా, చిన్నప్పటి నుంచి మీరు ఒకే ఇంట్లోనే పెరిగారా? అవును. ఒకటి బట్టలు ఒకటి వేస్తున్నాడా? అవును. మరి ఒకటి ప్లేట్లో ఒకటి తినడానికి ఏమైంది మొహమాట? సార్ ఓ ప్లేట్ ఇవ్వండి, బిర్యానీ పెట్టండి. బాగా ఇదే ఇంకో ప్లేట్. గులాబ్ జామ్ పెట్టు. గులాబ్ జామ్ అడిగితే ఇంకో ప్లేట్. ప్లేట్ తీసి పడేస్తే మీ అయ్య కట్టాలి డబ్బులు. ప్లేట్లు తినలేదు. ఏంటిది? స్వీట్ పెట్టాం. చిన్న పుకటి పెళ్లికి మళ్ళీ నువ్వు ఆడే ఆట ఒకటి. ఎవరి తాలూకురా నువ్వు? ఏంటి ఎవరి తాలూకు అంటారు? ఇటీ అండి. నా కోపం తెప్పియొద్దు. ఎవరి తాలూకురా? ఆడు తాలూకా. అదే బాబు, ఇంతకీ ఎవరి తాలూకు నువ్వు? నేనా? ఎల్లాక అన్నం ఉంది కాబట్టి సరిగ్గా చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్పు ఎవరి తాలూకు? ఇప్పుడు కూడా అన్నం ఉంది, చెప్పలేను. నేను ఎవరి తాలూకా తెలుసా? ఎవరి తాలూకురా? ప్రదీప్ రంగనాథన్ తాలూకా. ఎవరి తాలూకా తెలుసా? ఎవరి తాలూకా? శరత్ కుమార్ సార్ తాలూకా. అయితే ఇటీ గులాబ్ జామ్. నువ్వు వెళ్ళి బయలుదేరు. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ శరత్ కుమార్ గారు తింటారా? మర్యాదగా తీసుకున్నది కింద పెట్టు. అబ్బా సార్, గులాబ్ జామ్ కింద పడింది, ఇంకో గులాబ్ జామ్ ఇస్తారా? ఏమైంది? నాకు వద్దు సార్, అది ఎందుకు వద్దు? కింద పడ్డా సార్. మూసుకొని తిను. ఏంటన్నా ఇలా చేస్తున్నావు? ఏంటి సందులో ఇస్తారు? ఎవరు తిరిగి కింద పడేసాడు సార్. ఎవరా తిని కింద పడేసి జరుగు. తిని కింద పడేసారంట. ఏంటి? అరే నీకే అన్ని తెలివితేటలుంటే అబ్బా. ఏం చేస్తున్నారు సార్? ఎవడైనా వస్తే ఇద్దరికి ఇది అన్యాయం సార్. ఎందుకు అన్యాయం? ఏంటన్నా ఇలా తయారయ్యావు నువ్వు? భోజనానికి వచ్చావా? కాదండి. అమ్మయ్య పెళ్లి చేసుకోబోతున్నా, దర్బార్ కోసం వచ్చాను. జనక అరే సునక ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చావు? పెళ్లి అయిపోయిన తర్వాత రమ్మన్నాను కదా. ఏం మాట్లాడుతున్నావురా? ఏంటమ్మా ప్రాబ్లం ఏంటి? మీ ఇద్దరు చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నాం. ఈరోజు పెళ్లి చేసుకున్నా తెలిసిందండి. కాదమ్మా, ఈయన్ని ప్రేమించడానికి ఏమన్నాడు? ధనవంతుడా, గుణవంతుడా, శ్రీమంతుడా ఏముందని చూసి పెళ్లి చేసుకుంటున్నావు? మంచి పనివంతుడండి. ఆటగాడు, మావాళ్ళ ఆటగాడు కాదు. బాబు ఇంటి రెంట్ కట్టలేదు, నాన్నకి మెడిసిన్ తీసుకురావాలి, తమ్ముడు స్కూల్ ఫీజు కట్టలేదు. ఇవన్నీ చేసుకుని ఎలా పెళ్లి చేసుకుంటారు? అర్థమైందండి. పెళ్లి అయిపోద్దిలేరా? వెళ్ళరామా, చాలా కష్టాలు ఉన్నావు. 2 ప్లేట్లు భోజనం చేయి. 2 ప్లేట్లు ఎందుకు భోజనం? నేను డబ్బులు ఇచ్చాను, బయట తింటుందిలే. రండి. బాగున్నారా? వెరీ గుడ్. అన్నయ్య పెళ్లి టైంకి భలే వచ్చారా మీరు. వస్తానండి. అరే సమయానికి వచ్చారా? రండి అందరు కూర్చోండి.
నానా 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 ఎందుకు ప్లేట్లు? చిన్నప్పుడు అమ్మ కథలు చెప్పేది కదా. అనగనగా ఒక రాజు అంట, ఆ రాజుకి 3 కొడుకులు అంట. చేయబట్టు అది తిను. ఇంకా నయ్యం నోట్లో పెట్టట్లేదు. ఏంట్రా? ఏమైంది? ఒక్క నిమిషం. మై గాడ్ తను. అవునా అవునా నా వల్లే తనకు అన్యాయం జరిగింది. ఒక ఆడపిల్లకి అన్యాయం జరగడం నేను ఒప్పుకోను. నాన్న నువ్వేమనుకోవద్దు, ఈ అమ్మాయికి తాళి కట్టేస్తున్నాను. దీంతో పెళ్లి అయిపోయింది. తాళి కట్టేళ్ళగమ్మా. తాళి కట్టాడా? ఎవరెడీ కట్టాడు తాళి? నువ్వు నాకేదో చక్కర వచ్చి కళ్ళు తిరిగి పడ్డానండి. మరి నువ్వేంద్రా ఓ మై గాడ్ అన్న, ఓ మై గాడ్ అన్న. సర్లే దీన్ని పెళ్లి చేసుకున్నాను కాబట్టి. నేను పెళ్లి చేసుకునేది నా వెనక ఎంతో మంది కడితేనే నేను తాళి కట్టించుకోలేదు. అలా నువ్వు తాళి కట్టించుకుంటావా? నేను అలాగే కాపురం చేయలేను, నా వల్ల కాదండి. ఇందాక అన్నేం చేశాను? అదంతే అదంతే. ఒక మనిషిని ఇక్కడ పెట్టుకుని కింద పడిపోయింది దాని వెళ్ళి తాళి కడతావు. రేపు పొద్దున పెళ్లి అంటే ఇంకో దాంట్లో ఫోన్ లో మాట్లాడతావు. సిగ్గు, శరం, మానం, అభిమానం, ఆప్యాయత, అనరావు ఇలాంటి ఏమి లేవురా నీకు. మనిషివా దున్నపోతావు. ఆపండి. ఇలాంటి పెళ్లి క్యాటరింగ్ నేను ఎవరు తీసుకోలేదు. నా డబ్బులు నాకు ఇవ్వండి, నేను బయలుదేరుతాను అంతే. ఇదే నా లాస్ట్ డే. స్కిట్ ఎండింగ్ కూడా ఇదే. శరత్ సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? ఫస్ట్ మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. యాక్చువల్ గా శరత్ కుమార్ సార్ పెళ్లి కూడా క్యాటరింగ్ నేనే చేశాను. అవును అవును వచ్చారు. మరి 10,000 పీపుల్ కి ఆయనే చేశారండి. బిల్లు మాత్రం 1 lakh తీసుకున్నారు. అక్కడ కూడా సగం సగమే చేశారా? తక్కువ చేశారు. సో శరత్ సార్ ఎప్పుడైనా ఇలాంటి మ్యారేజ్ ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అది మైండ్ లో ఉంటది, హెడ్ కౌంట్ జరుగుతూ ఉంటది, పర్ ప్లేట్ ఎంత నడుస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? లేదండి, అంత లేదండి. బికాస్ అది ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటాం కదా. అంత దరిద్రగొట్టి పెళ్లి ఎల్లుండాడు, అంత దరిద్రగొట్టి పెళ్లి ఎల్లుండాడు. సో ప్రదీప్ గారు మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? It was so good. Mainly that plate comedy was like hilarious. I enjoyed it a lot. They're all so talented. Nearly done like half an hour show in one take. It is very hard. Mind blown. Wow. Superb. కానీ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఇక్కడ. శాంతి, అసలు పెళ్లికి ఎందుకు వచ్చావు? పెళ్లి చేసుకున్న ఉద్దేశంతో వచ్చావు కదా, లేకపోతే మనసులో ఇంకెవరైనా ఉన్నారా? నేను వచ్చిన ఉద్దేశము అయితే వేరే అయింది. ఇక్కడికి వచ్చారు, తను కలుద్దామని వచ్చా బేసిక్ గా. ఓకే, అదే ప్రదీప్ రంగనాథన్ గారు బేసిక్ గా మీ ఇద్దరమే చేయాలి. మరి ఏమైంది? కారణాల వల్ల డేట్స్ కుదరలేదు. He's trying to climb on me. No climbing sir, she's a snake. No climbing sir, she's a snake. நம்ம ரெண்டு பேரு எப்படி இருக்க? ஃபேர் எப்படி இருக்கு? சரத் குமார் சார் நீங்களே சொல்லணும். நாங்க ரெண்டு பேரும் எப்படி இருக்கோம் பக்கத்து பக்கத்துல சேர்ந்தா? అంటే பிரியாணியும் பாயாசம் மாதிரி இருக்கும். பிரியாணியும் பாயாசம் மாதிரி இருக்கும். நல்ல కాంబినేషన్ నా బిర్యానీ పాయసం. అవునండి, బిర్యానీ తినాలి, తర్వాత పాయసం. ఇద్దరు కలిపి తింటే ఇలా ఉంటది. ఇలా ఉంటది. శ్రీదేవి గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామ్ ప్రసాద్ గారు అండ్ టీమ్ ఎంటర్టైన్మెంట్ చాలా ఉన్నిందండి. సో కాన్సెప్ట్ వాస్ వెరీ వెరీ నైస్. శాంతి గారు మీరు చాలా బాగా చేశారండి. ఓవరాల్ స్కిట్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా బాగుంది. గుడ్ 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 లక్. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామ్ ప్రసాద్ గారు కాన్సెప్ట్ బాగుంది, అందరూ బాగా చేశారు. శరత్ కుమార్ సార్ ఫస్ట్ టైం మా షోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు పెద్ద ఫ్యాన్ ఎందుకంటే సార్ ఈ ఏజ్ లో కూడా మీ బాడీ ఫిట్నెస్ ఉంటుంది సార్, దానికి హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. రఫ్ గా మీరు ఇప్పుడు కూడా 40-41 చెప్పుకోవచ్చు సార్. లేదు 35. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. వెళ్ళి డూడ్ సినిమా టికెట్ తీసుకొని వెళ్ళండి. నేనే కాదు, తెలుగు డ్యూడ్స్ మన డ్యూడ్ వచ్చాడు, సినిమా చూసి పెద్ద హిట్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఎవరు రాబోతున్నారు రష్మి? చందమామలో ఉన్న పేదరాశి పెద్దమ్మ ఒకవేళ జబర్దస్త్ కి వస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం
సార్, నేను మీ పుత్తూరు పృథ్వీరాజ్. నమస్కారం సార్, నేనే సురేంద్ర. నమస్కారం సార్, నేనే మీ చిత్తూరు చరిత్ర. నాతో పెట్టుకుంటే అందరు చిత్తూరే. నమస్కారం సార్, నా పేరు వైజాగ్ యాత్రి. నాతో పెట్టుకుంటే వైజాగ్ నే హైజాగ్ చేసేస్తా. సార్ వస్తుండో, కూర్చోడు. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. స్టూడెంట్స్, ఓకే పిల్లలు, సార్ చెప్పండి సార్. పుస్తకాలు తీసే. ఓకే సార్. ఏందిరా జిప్ రావట్లేదు సార్. ఏంట్రా, ఏమైందిరా? మనిషికి ఎవరికైనా ఒక ప్రాబ్లం ఉంటుంది, 2 ప్రాబ్లం ఉంటాయి, 3 ప్రాబ్లం ఉంటాయి. నాకు ఈ పుస్తకం అంతా ప్రాబ్లం సార్. అది లెక్కల పుస్తకం కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయిరా. నా దగ్గర వేషాల ఇయ్యకురా. ఇప్పుడు నేను అడిగే సైన్స్ క్వశ్చన్స్ కి బాగా ఆన్సర్ చెప్పండి. అందరూ సైన్స్ లో వీక్ ఉన్నారని మీ అమ్మా నాన్న కంప్లైంట్ చేస్తున్నారు, అర్థమైందా? పెద్ద టీవీ ఉంటదా? అవును సార్. అంత పెద్ద టీవీని ఇంత చిన్న రిమోట్ ఎలా కంట్రోల్ చేస్తుంది? సుజాత అక్క మిమ్మల్ని ఎలా కంట్రోల్ చేస్తుందో అలా కంట్రోల్ చేస్తుంది. వర్షం పడేటప్పుడు మెరుపులు ఎందుకు వస్తాయి? వర్షం పడేటప్పుడు భూమి మొత్తం తడిచిపోతుందా లేదా అని దేవుడు లైట్ వేసి చూస్తాడు. అమ్మా, హార్ట్ అటాక్ వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఆదివారం వస్తుందా మంగళవారం వస్తుందా సార్? మరి హార్ట్ అటాక్ ఆదివారం రావడం ఏంటి, మంగళవారం రావడం ఏంట్రా? హార్ట్ అటాక్ అంటే ఒక సినిమా కదా సార్, ఎప్పుడు చూస్తే చెప్తాం. అది కూడా కరెక్ట్ కదా సార్. వీళ్ళందరూ ఓకే గానీ ఆడేడు రా, ఋషిగాడేడి? ఋషిగాడు గ్రౌండ్ లో ఉన్నాడు సార్. నేను చెప్పానని లాక్కురా. సరే సార్, రారా. ఏంటండి, ఏం చేస్తున్నాడు? చదువుకోరా అంటే ఒక్క ముక్క రావట్లేదు సార్ వాడికి. నీకు ఒక్క ముక్క రావట్లేదా? చికెన్ ముక్క మటన్ ముక్క తిన్నాను సార్. చికెన్ ముక్క మటన్ ముక్క తిన్నాను సార్. చికెన్ మటన్ గురించి కాదు, చదువుకునే ముక్కల గురించి అడుగుతున్నాడు అక్కడ. ఏరా, ట్యూషన్ కి ఎందుకు రావట్లేదు? ఎందుకు రావు? మూడెందుకు లేదు? ఎంతకి తెగించారా? చూసారా సార్ మీ ముందు? ఇంట్లో కూడా ఇంతే సార్. నేను చూసుకుంటాను, వెళ్ళిపో. ఏంటి ఏమైందిరా? గర్భసంచిలో నొప్పి అన్నారా? కడుపులో నొప్పి అంటారు. మిమ్మల్ని మాత్రం పడుకోబెట్టే సమస్య లేదు. మీ ఇద్దరు ఓకే గానీ ఇద్దరు జూనియర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు? దానిలో వచ్చా ఉన్నారు సార్. మీరు ఎప్పుడు క్లాస్ లో నిలబడి ఉంటారని మా నాన్న చైర్ పంపించారు సార్ మీకు. క్లాస్ రూమ్ లో జాగ్రత్తగా వినాలి. నేను క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను, జాగ్రత్త పెట్టండి. ఇప్పుడు మీకు చంద్రమండలం మీద పాఠం చెప్తాను. సార్ బాయ్ సార్. ఎక్కడికి రా? చంద్రమండలం దగ్గర బాగున్నాం కదా సార్. కాబట్టి బట్టలు, గుడ్లు, డయల్లో, నెక్కళ్ళు, బ్రష్లు, యాపులు, యాలక దప్పులు అన్ని తెచ్చుకుంటా సార్. అవునరా, తెలియక అడుగుతాను. ట్యూషన్ ఫీజు తీసుకురామన్నా, తీసుకొచ్చారా? ప్రతిసారి ట్యూషన్ అని చెప్తారు, ఏమీ చెప్పట్లేదు. పాఠాలు చెప్పకపోయినా పర్లా, కనీసం కథలు కూడా చెప్పట్లా పిల్లలు. కానీ కథలు చెప్పడం వచ్చా? అసలు కథలకి పెద్దమ్మ ఎవరు? పేదరాశి పెద్దమ్మ. ఆమె దగ్గర కథలు లేకపోతే మా ఇంటికి వచ్చి నా కథలు తీసుకొని వెళ్ళి ఆమె కథలు చెప్పు. మీరు అంత వాళ్ళా సార్? మీరు రేపు రండి, మీ ముందు పేదరాశి పెద్దమ్మని చూపిస్తా. ట్యూషన్ ఫీజు కూడా తీసుకొని రండి. ఇప్పటికిప్పుడు పేదరాశి పెద్దమ్మ అంటే ఎట్ట తీసుకురావాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఫీజు తెచ్చారా? తెచ్చాను సార్. ఓకే, మీ గురించి పేదరాశి పెద్దమ్మ కూడా రెడీగా ఉంది. ప్లీజ్ వెల్కమ్ పేదరాశి పెద్దమ్మ. బాగున్నావా పెద్దమ్మా? బాగున్నా నాయన. నార్మల్ గా మాట్లాడమ్మా. బాగున్నా నాయన. నాయన నువ్వు అట్లా మాట్లాడినా అట్టనే ఉంటది. మీకు ఏమైనా క్వశ్చన్స్ కావాలంటే, ఏమైనా ఆన్సర్లు కావాలంటే అడగండి. పేదరాశి పెద్దమ్మ అంటే పేదగా ఉండాలి కానీ ఈవిడంటే ఇంత రిచ్చుకుంది.
ఒకప్పుడు అక్కడ నాకు ఏమీ ఆస్తులు లేవు కాబట్టి నేను పేదగా ఉండేదాన్ని. ఇప్పుడు రాకెట్ లో వచ్చి అక్కడ అంతా భూములు కొనడాలు, టోల్ గేట్ పెట్టుకున్నాను, టోల్ గేట్ డబ్బులు, వాటర్ బాటిల్ పెట్టుకున్నాను, పకోడీలు. అర్థమైంది. ఆడ వాటర్ బాటిల్ అన్నప్పుడు అర్థమైంది. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర నాకు 20 రూపాయల గొడగామిన నువ్వే కదా. సార్ నాకు డౌట్ సార్. ఏంది? చిన్నప్పుడు మా అమ్మ చందమామ రావే జాబిల్లి రావే అని సార్. చందమామ ఒకసారి కూడా రాలేదు సార్ నా దగ్గరికి. అందుకే పెద్దమ్మ మళ్ళీ చందమామ దగ్గర పోతుంది కదా, వీడియో కాల్ చేసి హై ఫ్రెండ్స్ అని చందమామ చూపిస్తుందని. పేదరాజ్ పెద్దమ్మ నువ్వు ఒక్కదానివే వచ్చావా? పెద్దనాన్న రాలేదా? పెద్దనాన్న దద్దమ్మ రాడాయనే. స్కూల్ మెంబర్ కమ్ టు ద మీటింగ్. సార్ మీ కథలు బాగా నచ్చాయి సార్. దానికి తగ్గట్టు పేదరాజ్ పెద్దమ్మని చూపించాను కదా అని సన్మానాలు. లేదు సార్ మేము చేస్తాం. ఏమొద్దు, కథలు చెప్పినందుకు కాకపోయినా మీద కూర్చోండి. మీరు సినిమా తీసినందుకని మేము చేస్తాం సార్. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఈ కందాల కాకులు ఓడిచినాయా? నేను పంతులమ్మన్రా ఆయన పెళ్ళాన్ని. అయ్యో ఏమండి ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇప్పుడు ఎట్లాగో సార్ అక్కడికి వెళ్ళిపోయాడు కదా, పంతులమ్మ కూడా ఆడికి వెళ్ళిపోతే వెళ్ళి మనకి ఈ రోజు నుంచి ట్యూషన్ లేదు కాబట్టి హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఆడుకోవాలి. వీళ్ళు మామూలు పిల్లల, వీళ్ళకి పాఠాలు చెప్పి నీకు గెటప్ లేసే బదులు నా బెస్ట్ నేనేదో చేసుకోవడం బెస్ట్. కథలు ఇంటికాడ చెప్తా కాబట్టి నమ్మినవు. నేను చెప్పిన కథలు పోరగాళ్ళు ఎందుకు తింటారు? లేకపోతే అన్న ఉరుక్కుంటూ వద్ద నీ పర్ఫార్మెన్స్ సోది మొహం దానా. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? లెట్స్ స్టార్ట్ విత్ కృష్ణ భగవాన్ గారు. రాకేష్ గారు బాగుంది, పిల్లలందరూ బాగా చేశారు, బాగుంది, ఆల్ ది బెస్ట్. రాకేష్ గారు అండ్ టీమ్. యాక్చువల్ గా నాకు పిల్లలు చాలా బాగా నచ్చారు. ఆ కుట్టి అబ్బాయి పేరేంటి? రిషి. ఎంత బాగా చేసావు తెలుసా రిషి, సూపర్ గా చేసావు రజా, వెరీ నైస్. అండ్ ఓవరాల్ సుజాత మిమ్మల్ని ఎప్పుడు ఇలా చూడలేదు. మీ ఎంట్రీ అయితే చాలా వెరైటీ. ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. గుడ్, ఆల్ ది బెస్ట్. మరి ఆడియన్స్ ఏమంటారు? ఎలా అనిపించింది ఈ స్కిట్? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు రాబోతున్నారు మీ తరఫున? ఈసారి మా తరపు నుంచి నాన్ స్టాప్ నూకరాజు బాడీ పార్ట్స్ అంటే అవయవాలు ఒక రూపం తీర్చుకొని ఎలా బిహేవ్ చేస్తాయి, అవి ఎంటర్టైన్మెంట్ ఎలా ప్రొవైడ్ చేస్తాయి అని చెప్పి మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి, నాన్ స్టాప్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నాడు. ప్లీజ్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. అందరికీ నమస్కారం. మనిషి బాడీలో చాలా పార్ట్లు ఉంటాయి. ఆ పార్ట్లకే ప్రాణం వచ్చి మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో ఈ స్కిట్ ద్వారా చూపిస్తున్నాం. కోకిల కోకిలకు అన్నది ఇప్పుడు ఏంటి ఇది మేం మాట్లాడేటట్లానా మీరు? బేసిక్ గా మేడం నా పేరు నూకరాజ్ అయినా మీ గుండెకాయ క్యారెక్టర్. సరే ఏదైనా చేయండి, కానీ మీరు డాన్స్ చేసేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్స్ చేశారు చూడండి. మీకు నచ్చకపోతే ఇంకొకసారి ఏంటో శ్రీదేవి గారి గుండె ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకో ఈ రోజు జబర్దస్త్ షూటింగ్ కదా, అందరినీ చూడొచ్చు. అదే చేత అందరు టీం లీడర్లు కూడా చూడొచ్చు కదా. టీం లీడర్ నా ఆ నూకరాజునా? హలో, మీ హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఆ నూకరాజు పేరు వింటే చాలు ఆవిడ గుండె ఆవిడ కంట్రోల్లోనే ఉండదు తెలుసా. మీది జడ్జి గుండె. జడ్జి అయినా మిస్ ఇండియా అయినా అంత అందగాన్ని చూస్తే తట్టుకోగలదా? సార్ నువ్వెందుకు అంత డల్గా ఉన్నావు? నీకు ఒక్కసారి గుచ్చితేనే ఇంత నొప్పి పెడితే 9 సంవత్సరాల నుంచి ఈ గుండెను గుచ్చి గుచ్చి చంపుతున్నారా నన్ను. ఆర్ఆర్ వేసుకోండి మీరు. నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు తెలియదు, కానీ నువ్వు ఏడిస్తే నేను చచ్చిపోతాను. 9 సంవత్సరాల నుంచి ఆర్ఆర్ వేసినప్పుడల్లా పైకి కనిపించే ఈ ముఖము సంతోషపడుతుండొచ్చు, కానీ లోపల ఉన్న ఈ గుండె కుమిలి 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 ఏడుస్తుందిరా.
ఇవన్నీ పక్కన పెట్టు కానీ ఈ రోజు రాజమౌళి గారి సినిమా షూటింగ్ ఉంది. ఓకే. జబర్దస్త్ షూటింగ్ ఉంది. నువ్వు ఏ షూటింగ్ వదిలేస్తావు? రాజమౌళి గారి షూటింగ్ వదిలేస్తా. నీకు పిచ్చి పట్టిందా? రాజమౌళి గారి సినిమా వల్ల నీకు లైఫ్ వస్తది. రాజమౌళి గారి షూటింగ్ లో నూకరాజు ఉండడు కదా రష్మి. నీకు పేరు వద్దా? నాకు మంచి పేరు లేకపోయినా పర్లేదు, ఆ నూకరాజు ఇంటి పేరు ఉంటే చాలే. ఇది లాస్ట్ అయిపోయింది, ఇంకలేవు. నెక్స్ట్ టైం ఉంటే మీరు లేచి వచ్చి కొట్టండి. మీ తరపున మేము వచ్చి కొడతాం. మీరు ఇంకా దగ్గర ఉన్నారు, చూసుకోండి. ఆగాగు, ఎవరు వస్తున్నట్లేదు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. వర్షాన్ని చూసినట్టే ఉంది తెలుసా. చూడు, వర్ష గుండెకే వచ్చింది. ఇప్పుడు చూడు, వర్ష హృదయం తలుపులు తెరుస్తాను ఏమైతుందో. ఇట్రా అమ్మా. అర్థమైందా? అర్థమైంది. అది వర్ష గుండె కాదు, పెద్ద గుడారం అని. ఎవరు వస్తున్నారు అబ్బా. ఏమైంది? దాచుకున్నావు? అది ఎవరి కళ్ళు? మానస్ కళ్ళు. వాడి కళ్ళు ఎప్పుడు మన హృదయాల మీదే ఉంటాయి. ఎప్పుడు గ్లాసెస్ పెట్టుకుని ఉంటాడే. గ్లాసెస్ పెట్టుకుని ఉండడు, పెట్టి ఇద్దరిని కవర్ చేస్తాడు. నీకు అది తెలిసి అవట్లేదే. పిచ్చిదానా, చూసావా? ఇప్పటికి నీ అసిస్టెంట్ ని చూస్తున్నాడు. నాతో పాటు నా అసిస్టెంట్ ని కూడా చూస్తున్నాడు. నేను కాకపోయినా నా అసిస్టెంట్ అన్న వర్కౌట్ అవుతుందా అని. సౌండ్ విన్నారా? ఎవరు వస్తున్నారు? అందరికీ నమస్కారం. ఈ పాటకి మీకు అర్థమైపోయి ఉంటది. ఇంద్రజ గారి లిప్స్ పాట కొంచెం ముందు నుంచి పెట్టుంటే అక్కడి నుంచి ఎంత బాగుంది. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. సార్ కృష్ణ గారు, మీ జడ్జిమెంట్ అయితే సిజిలింగ్ పర్ఫార్మెన్స్ అండి. శ్రీదేవి గారు, మీరు ఎప్పుడు రావాలని కోరుకుంటున్నాను. శ్రీదేవి మాత్రం ఎప్పుడు రావాలి, ఎందుకంటే నా పోస్ట్ ఉంది కదా, అందుకనే మీ గురించి చెప్తున్నాను. ఆమె ఎవరు రాగానే అందరు పారిపోతున్నారు. అవి ఎవరి పెదాలు? అమ్మ పెదాలు తీసి మంచి చెప్పడం మొదలెడితే పుష్కర కాలం అయిపోతుంది. రండిరా, అమ్మన్రా. పర్లేదమ్మా, అక్కడి నుంచి మంచి చెప్పు. నేనే వస్తా మళ్ళీ. రష్మి గుండె, నువ్వు లబ్ డబ్ కొట్టుకుంటున్నావు కదా, అలా కొట్టుకోవడం మంచిది కాదు. మరి ఎలా? లబ్ డబ్బు. గుండెకు కూడా గుండు కొట్టుకోవడం నేర్పిస్తున్నావా అమ్మా నువ్వు? శ్రీదేవి గుండె, నాకు శ్రీదేవి గుండె అంటే చాలా ఇష్టం. మీకు ఇష్టమా? క్యారెక్టరేషన్ రాంప్రసాద్కి ఇష్టం. నీకు తెలిసిపోయిందా? అమ్మా విన్నావా? ఎవరు వస్తున్నారు? ఇంకెవరు వస్తున్నారు? మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఏంది నువ్వు వచ్చేళ్ళకి వాళ్ళందరూ దూరంగా వెళ్ళిపోతున్నారు? రాజమౌళి లివర్ ని తాగి లివర్ ని పాడు చేస్తే ఎవరుంటారు? అందరూ పోతారు. అది వాళ్ళ తప్పు కాదు. రోగిని ప్రేమించిన డాక్టర్ కూడా రోగితో సమానం. మన లివర్ రా. నువ్వు కృష్ణబాబు గారు కాజుని ఆ ప్రేమ కొంచెం పైకెట్టు ఎక్కడ పెట్టి. కరెక్ట్ గా నువ్వెవరు? అరే నాన్న, కృష్ణ కాలేయం. ఎలా చెప్పేసావమ్మా? అమ్మన్రా. రాజమౌళి, దేనికి ఎందుకు చచ్చిపోతున్నావు? తాగి మొత్తం లివర్ అంతా పాడైంది. నానా, నేను చెప్పింది విను. రోజు కొంచెం ఫస్ట్ 90 తాగడం అలవాటు చేసుకో. దాని తర్వాత 60 చేయి, తర్వాత 30. అలా ప్రాక్టీస్ చేస్తుంటే నీకే అన్ని అలవాటు అయిపోతాయి. ఇంకా లైఫ్ లో నీకు తాగడం అనేది అలవాటే ఉండదు. ప్రశాంతంగా ఉండొచ్చు, హ్యాపీగా బతకచ్చు. నేను పోతాను. ఎవరితో మాట్లాడుతున్నావు? చంద్రుడికి జడ్జిమెంట్ చెప్తాను ఎలా జరగాలని. నీకు దానవరా బాబు. Special guest appearance of Auto Ram Prasad. ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. శ్రీదేవి గారు. నూకరాజ్ గారు అండ్ టీమ్ చాలా బాగుండిందండి. ఎంటర్టైన్మెంట్ వాజ్ లైక్ సూపర్. రియల్లీ నేను చాలా ఎంజాయ్ చేశాను.
రామ్ ప్రసాద్ గారు మీరు అయితే చాలా బాగా చేశారండి. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఐడియా బాగుంది, ఉదయాలు మాట్లాడుకోవటం దీన్ని. అయితే రామ్ ప్రసాద్ గారు ఆయన స్కిట్ లో కన్నా ఇందులో బాగా చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్. సో మానస్, మన ఇవాల్టి ఎపిసోడ్ లో అయితే 3 స్కిట్లు అబ్సల్యూట్లీ ఎంటర్టైనింగ్ గా వచ్చాయి. మరి నెక్స్ట్ 3 స్కిట్ చూడడానికి నేను ఎదురు చూస్తున్నా. నేను కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. దాంతో పాటు ఆ 30,000 ఎవరు గెలుస్తారు తెలియాలంటే we have to be back tomorrow again on the Saturday segment of Zabardast Khatarnak Comedy Show. So until then, take care. See you tomorrow.